విలక్షణ సినిమాల కోసం కొంతకాలంగా కష్టపడుతున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్జే సూర్య కనిపించాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, సినిమా ఆకట్టుకుందా అనేది ఒకసారి ట్విట్టర్ రివ్యూ చూస్తే నాని కంటే ముందు విలన్ ఎస్జే సూర్య గురించే మాట్లాడుతున్నారు ప్రేక్షకులు. తన నటనతో సినిమాకు హైప్ తెచ్చాడు సూర్య. అతని సీన్స్ అన్నీ కూడా దాదాపుగా ప్రేక్షకులకు నచ్చేశాయి. ఇక ఇంటర్వెల్ సీన్కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టైటిల్ను జస్టిఫై చేసే ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కూడా బాగా ఆకట్టుకుంది. అయితే సినిమా కాస్త ల్యాగ్ ఉన్నట్టుగా అనిపించింది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్లో మాత్రం ల్యాగ్ లేకుండా సెట్ చేశాడు డైరెక్టర్. యాక్షన్ సీన్స్ అన్నీ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఎమోషన్ కూడా సినిమాలో బాగా చూపించారు. అయితే తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు అర్థమైపోవడం సినిమాకు మైనస్ అయిందనే చెప్పాలి. నాని ఎస్జే సూర్య మధ్య ఇంట్రొడక్షన్ బ్లాక్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్, ఇద్దరి మధ్య కొన్ని యాక్షన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా మధ్యలో కాస్త బోర్ కొడుతుంది. ఇక స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త వర్క్ చేసి ఉండాల్సింది. చిన్న చిన్న తప్పులతో సినిమా పెద్దది అనే ఫీలింగ్ వచ్చింది ప్రేక్షకులు. క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఎస్జే సూర్య పాత్ర సినిమాకే హైలైట్. అతని సెలక్షన్తో దర్శకుడు మంచి పని చేశాడు. అతని నడక, నటన అన్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్లో దుమ్ము రేపిందనే చెప్పాలి. కొన్ని పొరపాట్లు ఉన్నా సరే సినిమా మాత్రం బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఒకసారి చూడొచ్చు అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. దర్శకుడు మాత్రం తన రెగ్యులర్ జోన్ నుంచి బయటకు వచ్చేసాడు. సినిమా కోసం బాగా కష్టపడ్డాడు, కానీ యాక్షన్ డ్రామా మీదనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. కామెడీ అంతగా లేకపోవడం మైనస్ అయింది. కథ బాగుంది, కానీ కాస్త వర్కౌట్ చేస్తుంటే మాత్రం ఇంకా బాగుండేది. ఓవరాల్గా సినిమా అయితే హిట్ టాక్ తెచ్చుకుంది.